హలో టేస్టీ ఫుడీస్, అందరూ చేసే విధంగా కాకుండా ఒక కొత్త పద్ధతిలో తక్కువ పాల మిగడతో ఎక్కువ నెయ్యిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక కళాయిలో 30 రోజులు దాచిపెట్టిన పాల మీద మిగడను వేసి స్టవ్ ఆన్ చేసి అలా కలుపుతూ పల్చగా అయ్యేంత వరకు కలుపుతూ వేడి చేయాలి. వేడిగా అయ్యి పల్చగా అయిన పాల మిగడలో 2-3 స్పూన్లు పెరుగును వేసి అంతా బాగా మిక్స్ చేసి చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టి 4-5 గంటల సేపు అయినా ఉంచాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న పాల మీద మిగడ గట్టిపడుతుంది. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లని నీళ్లను వేసి మిక్సీ చేసుకుంటే వెన్నలా పైకి తేలుతుంది. నీళ్లను పిండుకుంటూ వెన్నని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మొత్తాన్ని అలానే నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా వెన్నని తీస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక గిన్నెలోకి తీసుకున్న వెన్నని 2 సార్లు చల్లని నీళ్లతో కడుక్కోవాలి. అలా చేయడం వల్ల నెయ్యి మంచి వాసన వస్తుంది. కడుక్కున్న వెన్న ముద్దని కళాయిలో వేసుకోవాలి. చూసారా ఎంత వెన్న వచ్చిందో? ఈ పద్ధతిలో ఒకసారి చేశారంటే మీరే ఆశ్చర్యపోతారు. కళాయిని స్టవ్ మీద పెట్టి ఒక 15 నిమిషాలు కరిగిస్తే చాలు, నెయ్యి అంతా తయారవుతుంది. నెమ్మదిగా గరిటె పెట్టి కలుపుతూ నెయ్యిని మరిగించుకోవాలి. వెన్న అంతా కరిగి కొద్దిగా కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లగా అయ్యాక ఒక గిన్నెలో స్ట్రైన్ చేసి వేసుకోవాలి. ఇటువంటి చెత్త కూడా ఈ నెయ్యిలో రాదు. ఇటువంటి వేస్టేజ్ కూడా ఎక్కువగా ఉండదు. ఈ నెయ్యి వాసన చాలా బాగుంటుంది. చూసారా దీని రంగు ఎంత బాగుందో? వాసన అయితే చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. అందరూ చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా నార్త్ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మీరే ఆశ్చర్యపోతారు, నేనైనా ఇంత నెయ్యిని తీసింది అని. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.